హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో జ్యూసీగా కాకినాడ గొట్టం కాజాని మన ఇంట్లో మనం ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. కాకినాడ కోటయ్య గారి గొట్టం కాజా ఎంత టేస్టీగా ఎంత బాగుంటుందో అదే విధంగా సేమ్ ప్రాసెస్లో మన ఇంట్లో మనం గొట్టం కాజాని చాలా జ్యూసీగా చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. మరి వెంటనే ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా అయితే ఒక పెద్ద ప్లేట్ని తీసుకోండి. అందులోకి 2 కప్పుల వరకు మైదా పిండి వేసుకోవాలన్నమాట. సో సేమ్ కాకినాడ గొట్టం కాజా అంటే ఈ విధంగానే చేయాలి. 2 కప్పుల మైదా పిండికి మీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ తీసుకోండి. 1/2 స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని వేసుకోండి. అలాగే 2 స్పూన్ల వరకు పెరుగు వేస్తున్నాను అనమాట. సో పెరుగు ఇలా వేసుకున్న తర్వాత కొంచెం నిమ్మరసాన్ని పైన వేసుకోండి. సో ఇలా వేసిన తర్వాత ఇప్పుడు చక్కగా మిక్స్ చేసేయాలండి. ఈ విధంగా మిక్స్ చేసేయాలి. సో అంతకంటే ముందుగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ప్రాసెస్ అంతా మీకే అర్థమవుతుందన్నమాట. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు సుజీ రవ్వ వేస్తున్నాను అనమాట. మనం తీసుకునే 2 కప్పుల పిండికి నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేస్తున్నానండి. ఇక్కడ నెయ్యి కానీ డాల్డా యూజ్ చేయాలి. ఈ 2 యూజ్ చేసుకుంటే బాగుంటుంది కాజా టేస్ట్ కూడా. నెక్స్ట్ ఆయిల్ అయితే అసలు యూజ్ చేయొద్దు. చక్కగా అంతా కలిపేసుకున్న తర్వాత కొంచెంగా వాటర్ వేసుకొని దీన్ని చపాతీ పిండి కంటే కొంచెం సాఫ్ట్గానే కలుపుకోవాలన్నమాట. పిండి ముద్ద ఈ విధంగా కలుపుకున్నారంటే చక్కగా చాలా బాగా గొట్టం కాజా అనేది లోపల వరకు జ్యూసీగా చాలా టేస్టీగా వస్తుందన్నమాట. చాలా బాగుంటుంది. ఈ విధంగా ఇలా కలిపేసుకోండి. చేతికి చూసారు కదా, మనం ఇలా తిప్పుతూ కలుపుతుంటే స్టిక్ అవుతూ ఉంటుందన్నమాట. ఇలా చాలా వరకు ఒక 3-4 మినిట్స్ పాటు ఇలా మాలిష్ చేయాలన్నమాట. ఎంత చక్కగా చేస్తే అంత చక్కగా మనకి కాజా అనేది రెడీ అవుతుందండి. సో ఈ విధంగా మీకు చేతికి స్టిక్ అవుతుంది అనిపించేటప్పుడు 1-2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని చక్కగా పైనుంచి ఈ విధంగా చేశారంటే చేతికి అంటుకోకుండా ఉంటుందన్నమాట. నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా వీటిని ఇలా పైనుంచి కిందకి కొడుతూ చేయాలన్నమాట. ఇలా చేయటం వల్ల ఇలా ఒక 1 మినిట్ 2 మినిట్స్ పాటు చేయాలి. ఇలా చేయడం వల్ల కాజా చాలా బాగా వస్తుందన్నమాట. ఈ విధంగా ఇలా చేసి ఇంత సాఫ్ట్గా తయారవుతుంది. ఇప్పుడు దీనిపైన తడి క్లాత్ ఉంటే వేసేసుకోండి. నేను ఇలా మూతను పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని 2 కప్పుల వరకు మనం పిండి తీసుకున్నాం కదా, మైదా పిండి, 2.5 కప్పుల వరకు పంచదార తీసుకోండి, సరిపోతుందన్నమాట. 2.5 కప్పుల పంచదార వేయండి. నేను ఇక్కడ 2 కప్పులు వేసాను, 1/2 కప్పు మళ్ళీ వేసాను అనమాట. 2 కప్పుల పంచదారకి 1.5 కప్పు వరకు వాటర్ తీసుకోండి. 1.5 కప్పు వరకు వాటర్ వేసుకొని పంచదార అనేది వాటర్ లెవెల్లోకి వచ్చేంత వరకు కరిగిపోవాలి. చూసారా, ఇక్కడ పాకం అనేది మరీ తీగ పాకం రావాల్సిన అవసరం లేదు, అలానే గులాబ్ జామ్కి వచ్చే పాకం కూడా అవసరం లేదండి. మీడియంగా ఉండాలన్నమాట. ఇప్పుడు ఇలాచీ పౌడర్ వేసుకోండి మంచి ఫ్లేవర్ కోసం. సో నేను ఇక్కడ పాకం మీకు చూపిస్తున్నాను. 2 వేలల జిగురుగా అయ్యింది అనేటప్పుడు మనం పాకాన్ని ఆపేయాలన్నమాట. మరీ థిక్గా వద్దండి, అలా చేసుకోకూడదు. సో ఈ విధంగా ఇలా చేసిన తర్వాత 2 చుక్కల వరకు నిమ్మరసం వేసుకోండి. పాకం అనేది క్రిస్టలైజ్ అయిపోకుండా ఉంటుందని చెప్పేసి. సో ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకొని స్టవ్ని ఆఫ్ చేసేసి దీన్ని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మనము పిండి ముద్ద కలిపి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని మనం కాజాల్లా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని నేను 2 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాను. ఫస్ట్ పిండి చేతికి అంటుకోకుండా ఉండాలంటే కొంచెం పొడి పిండిని పైన వేసేసుకోండి. పైన వేసుకొని 2 భాగాలుగా పిండిని చేస్తున్నాను అనమాట. సో చూసారు కదా, ఈ విధంగా 2 భాగాలుగా ఈ పిండిని డివైడ్ చేయాలి. ఇప్పుడు చాపింగ్ బోర్డ్ ఏదైనా ఉంటే దానిపైన కొంచెం పొడిపిండి వేసుకోండి. పొడిపిండి వేసుకొని నేను ఫస్ట్ 2 పార్ట్స్గా డివైడ్ చేశాను. అందులో ఒక భాగాన్ని తీసుకొని నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా పొడవుగా చేసుకోవాలి. పొడవుగా ఇలా చేసుకొని మిడిల్లోకి వేళ్ళతో నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా అలా చేయండి. చూసారా, ఈ విధంగా చేయాలి. చేతితో ఈ విధంగా చేసి మడిసేయాలన్నమాట. ఇలా మడత పెట్టేసేయాలి.
ఇలా చేయాలన్నమాట. మీరు కాజాలు అనేవి కొంచెం సన్నగా రావాలి అనుకుంటే సన్నగా, కొంచెం లావుగా రావాలనుకుంటే లావుగా, కొంచెం పొడువుగా రావాలంటే పొడవుగా, పొట్టిగా రావాలంటే పొట్టిగా, ఆ విధంగా కూడా కట్ చేసేసుకోవచ్చు అనమాట. నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇంత సైజులో ఉంటే సరిపోతాయి. సో సేమ్ కాకినాడ గొట్టం కాజా కూడా ఇదే సైజులో, ఇదే విధంగా, ఇదే ప్రాసెస్లో చేస్తారండి. మనం అందులో వేసే ఒక్క ఇంగ్రీడియంట్ కూడా మనం మిస్ అవ్వలేదన్నమాట. వాళ్ళు అచ్చం నెయ్యితో చేస్తారు, మనం కూడా నెయ్యి వేసుకున్నాము. సో అన్నీ ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా చేతితో ఇలా ఇలా ప్రెస్ చేసుకున్నా సరిపోతుంది. లేదు అనుకుంటే చపాతీ కర్ర తీసుకొని లైట్గా ఇలా జస్ట్ ఈక్వల్గా చేయాలి. ఈక్వల్గా ఇలా అన్నీ కూడా ఈ విధంగా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలన్నమాట. ఇలా అన్నీ రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ని పెట్టేసుకొని, ఆయిల్ అనేది బాగా హీట్లో ఉండకూడదు, అలానే తక్కువలో ఉండకూడదు అనమాట, మీడియంగా ఉండాలి. ఒక్కసారి ఆయిల్ చూసేసుకొని 1 by 1 వేసేసుకోండి. అన్నీ కూడా పైకి ఈ విధంగా తేలుతాయి అన్నమాట. ఇప్పుడు రెండో వైపుకి టర్న్ చేయండి. ఇలా రెండు వైపులు తిప్పుకుంటూ మరీ క్రిస్పీగా చేసుకోకుండా ఫస్ట్ నార్మల్గా లైట్ గోల్డెన్ కలర్ వస్తుంది అనేటప్పుడు ఈ గొట్టం కాజాలని తీసేయాలన్నమాట. తీసేసి ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. అన్నింటినీ కూడా ఇదే విధంగా తీసేసుకొని మళ్ళీ ప్లేట్లోకి తీసేసుకోవాలన్నమాట. మళ్ళీ రెండోసారి దీన్ని ఫ్రై చేయాలి. అప్పుడు మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలన్నమాట. అప్పుడు ఆయిల్ అనేది చాలా తక్కువగా ఉండాలి, తక్కువ హీట్లో ఉండాలి. ఆయిల్ తక్కువ హీట్లో ఉండేటప్పుడు మళ్ళీ వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా 2 times దీన్ని ఫ్రై చేయటం వలన చాలా క్రిస్పీగా లోపల వరకు కూడా చాలా బాగా కుక్ అవుతుందండి. సో నేను చెప్పే ప్రాసెస్ కూడా అక్కడ కోటయ్య గారి గొట్టం కాజా కూడా ఇదే ప్రాసెస్లో ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మళ్ళీ రెండోసారి నేను ఫ్రై చేశాను మంచి కలర్ వచ్చేంత వరకు. ఇప్పుడు ఇక్కడ పంచదార పాకం అనేది ఫస్ట్ రెడీ చేసుకున్నాం కదా, ఇది బాగా హీట్గా ఉండకూడదండి. అలా ఉంటేనే గొట్టం కాజా అనేది మెత్తబడిపోతుందన్నమాట, క్రిస్పీనెస్ ఉండదు. సో అందుకని చెప్పేసి లైట్గా మనం ఇలా చేయి పెడితే గోరువెచ్చగా ఉంటే పాకం సరిపోతుంది. మనం ఫ్రై చేసుకుని ఈ కాజాలని ఇప్పుడు షుగర్ సిరప్లోకి వేసేసుకోవటమే. సో ఈ విధంగా షుగర్ సిరప్లోకి వేసుకొని ఇలా రెండు వైపులు తిప్పుకుంటూ ఈ విధంగా చేశారంటే చక్కగా జ్యూసీగా పీల్చుకుంటుంది అనమాట. అన్ని కాజాలని కూడా ఫ్రై చేసేసుకొని ఈ షుగర్ సిరప్లోకి వేసుకొని ఒక 1/2 hour పాటు దీన్ని ఇలా కలుపుతూ తిప్పుతూ చేయాలి. నెక్స్ట్ దీనిపైన మూతను పెట్టేసి 1 hour పాటు అలానే వదిలేయాలి. 1 hour తర్వాత నేను ఇప్పుడు చూపిస్తున్నాను. చక్కగా షుగర్ సిరప్ని అబ్జర్వ్ చేసుకొని చాలా జ్యూసీగా ఎమ్మీగా ఉన్నాయన్నమాట. ఈ గొట్టం కాజాని చూస్తే ఎప్పుడెప్పుడు తినేయాలా అనిపిస్తుంది, అంత బాగుంటుందండి. మరి కాకినాడ స్పెషల్ కోటయ్య గారి గొట్టం కాజాని ఎలా చేయాలో ఇంట్లోనే ఈజీగా చూసేసారే కదా. మరి మీరు ఎప్పుడెప్పుడు ట్రై చేయాలనుకుంటున్నారా? వెంటనే ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.